హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన వెళ్ళి జైల్లో 56 రోజులు శిక్ష అనుభవించి రావడం కూడా జరిగింది. సో అదే స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మీ అందరికీ తెలుసు. ఎంతోమంది నిరుద్యోగులైన యువతకి స్కిల్స్ డెవలప్ చేసి మంచి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాము, దానికోసం పెట్టుబడి పెట్టాలి అంటూ 376 కోట్ల పైగా పెట్టుబడిని రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ దాన్ని డిఫరెంట్ సెల్ కంపెనీలు పెట్టి వాళ్ళే తిరిగి పొందినట్టుగా ఆధారాలతో సహా ప్రూవ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి జైలు శిక్ష వేయడం జరిగింది. దానిపైన బెయిల్ పైన రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చక్రం తిప్పుతూ ఉన్నారంట. ఏ విధంగా? చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టినటువంటి డిఫరెంట్ కేసెస్ అన్నిటిని ఇమ్మీడియట్గా విత్ ఇన్ 3 monthsలో క్లియర్ చేయాలంటూ చంద్రబాబు నాయుడు గారు లాయర్ సిద్ధార్థ్ లూథ్రాకి అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి కేసులన్నింటినీ క్లోజ్ చేయాలి, దానికి ఏం చేస్తారో చేయండి మీరు, నేను వెనకుండి చూసుకుంటా అంటూ చంద్రబాబు నాయుడు గారు అభయాస్తం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించే సిద్ధార్థ్ లూథ్రా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో స్టే చేస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా. అక్కడికే పోలీస్ ఆఫీసర్స్ని, సిఐడి ఆఫీసర్స్ని అందరినీ పిలిపించుకొని ఈ కేసులకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాదు, అసైన్డ్ భూముల కుంభకోణంలో రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యాపారి తను ఈ ఏదైతే అసైన్డ్ భూములన్నింటినీ టీడీపీ వారికి దారాదత్తం చేసినట్టుగా ఇందుట్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారాయణ గారు ఉన్నట్లుగా ఆయన అభియోగం చేస్తూ కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు గతంలో కొన్ని ఆధారాలు ఛార్జ్షీట్లు సమర్పించినప్పటికీ అందులో కొన్ని డౌట్స్ ఉన్నాయంటూ కోర్టు మళ్ళీ సిఐడికి అప్పగించడం జరిగింది. అయితే అప్పుడున్న సిఐడి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్ళడం జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ సిఐడికి సంబంధించినటువంటి అధికారులందరినీ రీప్లేస్ చేస్తూ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటారో అటువంటి సిఐడి ఆఫీసర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికో ఛార్జ్ షీట్ అనేది కోర్టుకి సబ్మిట్ చేయలేదు. దానికి సంబంధించిన విశేషాలు ఏంటో కూడా కోర్టు అడిగినప్పటికీ చెప్పలేని స్థితిలో గవర్నమెంట్ లాయర్స్ అందరూ ఉన్నారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరుగుతున్న లెక్క ఒక ఎత్తైతే రాబోయే 3 నెలల్లో తన పైన ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తేయాలనేసి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే కంప్లైంట్ చేశారో అసైన్డ్ భూములు కుంభకోణం అనుకున్నటువంటి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ అంటూ పెట్టిన కేసు పైన విచారణ జరుగుతూ ఉండగానే తన ఇంటికి వెళ్ళి బెదిరించి చాలా కీలకమైన ఆధారాలని తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు వారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ షీట్తో ఉండాలని ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు నన్ను ఎవడో టచ్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదని గర్వంగా చెప్పుకుంటూ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తనందన్నే వాడుంటే తాడి తన్నేవాడు ఒకటి ఉన్నాడు అన్న రేంజ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో కూర్చోబెట్టినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఈగో చాలా హట్ అయింది. దాని ద్వారానే ఆ కేసులో ఉన్నటువంటి అందరు అధికారులపైన వేట్లు వేసుకుంటూ సస్పెండ్ చేసుకుంటూ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటే అపయోగాలు వస్తూ ఉన్నాయి. అంతేకాదు, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి పైన కూడా నిఘా వర్గాలు తమ కనుసన్నలు నిఘా వర్గాల్లో నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది గమనించిన జడ్జి తన అధికారుల్ని క్లియర్గా అడిగారంటే ఏం జరుగుతుంది అంటే, ఏమో సార్, చాలా రోజుల నుంచి కొంతమంది సిఐడి, సిబిఐ ఆఫీసర్స్ అందరూ పోలీసు వాళ్ళంతా మన పైన నిఘా పెట్టారు, చూడండి బయట వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళంతా సో పర్సన్స్ మన పైన నిఘా పెట్టారు అంటే జడ్జి గారు అడిగారంట డైరెక్ట్గా కోర్టులో ఒక పోలీస్ ఆఫీసర్ని, నా ఇంటి ముందు పహారా ఎందుకు కాస్తున్నారు, నా చుట్టూ నిఘా ఎందుకు పెట్టారు, దానికి సంబంధించిన కారణాలు చెప్పాలని. దెబ్బకు షాక్ అయినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ నీళ్ళు నవ్వులుతూ ఏం చెప్పలేక అలాగే ఉండిపోయాడంట. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించినటువంటి జడ్జి పైన కూడా తీవ్రమైనటువంటి నిఘా కొనసాగుతుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క కార్యాచరణ పిన్ టు పిన్
అధికారులకి ఉన్నతాధికారులకి చేరవేసేటువంటి క్రమంలో అక్కడ నిఘా వర్గాలు 24/7 పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కక్ష సాధింపు చర్య కాదు, ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా కూకటి వేళ్ళతో సహా పీకి వేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చీట్తో బయటకు వచ్చి నిర్దోషిగా నిరూపించుకోవాలనే ప్రయత్నంలో తహతహలాడుతున్నట్లు అర్థమవుతూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ చాలాసార్లు ఫేక్ మీడియా, ఎల్లో మీడియా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్లీన్ షీట్ వచ్చేసింది, జడ్జిమెంట్ వచ్చేసింది, ఫ్రీగా వచ్చేసాడు, అసలు ఏం లేదు, అంటుకోలేదు, మచ్చలేదు, నల్లగా ఏమంటుకోలేదని చెప్తూ జరగడం జరిగింది. కానీ ఇదంతా వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు అలాగే ఉంది. ఇప్పుడు కొత్తగా ఎస్ఐండ్ భూముల కుంభకోణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నారాయణ ఉన్నట్టుగా గతంలో కేసు పెట్టింది. దానిపైన షార్ట్ షీట్ అయింది. ఆ షార్ట్ షీట్లో కొన్ని కరెక్షన్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయవలసింది. కానీ సిఐడి వాళ్ళు దాన్ని తొక్కిపట్టి పక్కన పెడుతూ ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దాన్ని కూడా కోర్టు ఆదేశాల మీదకు సబ్మిట్ చేయవలసిన అవసరం ఎంతైంది. ఈ లోపే స్కెచ్ మొత్తాన్ని మార్చేసి అందరూ ఎవరైతే సాక్షులు ఉన్నారో, ఎవరైతే కేసులు ఉన్నారో, ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చారో, ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి చంద్రబాబు నాయుడు గారు కేసులన్నింటి నుంచి పడాలనే ఆలోచనతో ఒక డెడ్ లైన్ సిద్ధార్థ లూథ్రాకి ఇచ్చినట్టు తెలుస్తుంది. దానిపైన పనిచేస్తున్న సిద్ధార్థ లూథ్రానే టోటల్ పోలీసు వ్యవస్థను, సిఐడి వ్యవస్థను, అన్ని న్యాయ వ్యవస్థలను విజయవాడ నోవెటల్ హోటల్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి తెలిసినటువంటి న్యాయవాదులు, న్యాయ వ్యవస్థలు కూడా ఆశ్చర్యం పోతున్నాయి. సిద్ధార్థ లూథ్రాకి రాజకీయాలతో ఏం పని, ఇటు సిఐడి, సిబిఐ వీళ్ళతో ఏం పని, పోలీసులతో ఏం పని, ఎందుకు ఇంత హడావుడిగా హరీబరిగా 3 నెలలు డెడ్ లైన్ పెట్టుకొని చంద్రబాబు నాయుడికి క్లీన్ చీట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి అయితే కలుగుతూ ఉంది. సో ఏమవుతుందో చూద్దాం. జడ్జి గారు కూడా సీరియస్గానే ఉండుంటారు. ఈసారి నిజంగానే వారి ఉండే నివాసాల చుట్టుపక్కల ఏదైనా ఇలాగే నిఘా కనుక ఉంటున్నట్లయితే జడ్జి గారు తన ఇష్టం వచ్చిన చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే జడ్జిని ఎవరు టచ్ చేయకూడదు. ఆయనకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి పవర్స్ ఉపయోగించి టోటల్ పోలీస్ వ్యవస్థను కూడా తాను కంట్రోల్ చేయగలిగే శక్తి ఒక జడ్జి గారికే ఉంటుంది. సో ఏదో చంద్రబాబు నాయుడు గారి పైన జడ్జిమెంట్ ఇచ్చి జైలుకి పంపించాడని నెపంతో నిఘాలు పెడితే జాగ్రత్త అబ్బాయి, పోలీస్ ఆఫీసర్కి మాడు పగిలి ఏడవాల్సి వస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.